నమస్తే. చాలా మంది పేషెంట్స్ హెల్త్ చెకప్స్ చేసుకొని అందులో సీరం పిఎస్ఏ పెరిగింది అని చెప్పేసి భయపడుతూ ప్రోస్టేట్ క్యాన్సర్ ఏమో అని భయపడుతూ నా దగ్గరికి వస్తుంటారు. ఈ రోజు సీరం పిఎస్ఏ గురించి కొద్దిగా డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. నమస్తే, నేను మీ డాక్టర్ ఎస్ సురేష్ గౌడ్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, కేకేవీఆర్ హాస్పిటల్, కరీంనగర్. జనరల్ గా సీరం పిఎస్సి అని అంటే దాని ఫుల్ ఫామ్ ఏంటంటే ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్. ప్రోస్టేట్ అనేది జనరల్ గా మగవారిలోనే ఉంటుంది. ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఏజ్ రిలేటెడ్ గా పెరుగుతుంటుంది. మోర్ దాన్ 45 years తర్వాత సీరం పిఎస్సి అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. కానీ అన్ని కండిషన్స్ లో ఇది ఏ కండిషన్స్ లో పెరుగుతుంది అంటే పిఎస్సి అనేది ప్రోస్టేట్ సంబంధించిన క్యాన్సర్ లో పెరుగుతుంది, ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్ లో పెరుగుతుంది, ప్రోస్టేటైటిస్ లో పెరుగుతుంది. కానీ ఒక క్యాన్సర్ లోనే పెరుగుతుంది అనే మిస్కన్సెప్షన్ సొసైటీలో ఉంది. అది కరెక్ట్ కాదు. జనరల్ గా పిఎస్ఏ వాల్యూ అనేది 0 to 4 ఉంటే నార్మల్ అంటామండి. తర్వాత 4 to 10 అంటే దాన్ని గ్రే జోన్ అంటాము. మోర్ దాన్ 10 ఉంటే క్యాన్సర్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఒకవేళ పిఎస్ఏ వాల్యూ మోర్ దాన్ 4 ఉంది అన్నప్పుడు ఏం చేస్తామనంటే ఇంకా స్పెసిఫిక్ టెస్ట్లు ఏంటంటే ప్రోస్టేట్ బయాప్సీ చేస్తాము. చేసి క్యాన్సర్ ఉందో లేదో చెక్ చేస్తాం. కానీ కొన్నిసార్లు ఏంటంటే పిఎస్ఏ వాల్యూ చాలా ఎక్కువ ఉన్నా కూడా మళ్ళీ ఒక 15 days తర్వాత ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ తీసుకున్నాక రిపీట్ చేస్తాం మళ్ళీ సీరం పిఎస్ఏ వాల్యూ. అప్పుడు కూడా సీరం పిఎస్ఏ వాల్యూ మోర్ దాన్ 4 ఉంటే అప్పుడు మాత్రమే మేము బయాప్సీ తీస్తాము. ఆ బయాప్సీలో కనుక క్యాన్సర్ ఉంటేనే అప్పుడు క్యాన్సర్ అని నిర్ధారణ చేస్తాం. ఒకవేళ ఆ బయాప్సీలో క్యాన్సర్ అనే నిర్ధారణ కాకపోతే క్యాన్సర్ లేదని అనుకుంటాం. సో మీ హెల్త్ చెకప్ లో సీరం పిఎస్ఏ వాల్యూ ఎక్కువ ఉందని భయపడాల్సిన పనేం లేదు. ఇది క్యాన్సర్ వల్ల వచ్చిందా, లేకుంటే ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా, లేకుంటే బీపీహెచ్ అని ప్రోస్టేటోమెగాలీ వల్ల వచ్చిందా లేదా అనేది మీ దగ్గరలో ఉన్న యూరాలజిస్ట్ పరీక్ష చేసి నిర్ధారణ చేసి చెప్తాడు.